నిలబడరాదురా श्रीमान गॉड आपका नेशन के लिए हाजिर है। కూర్చోవలసిన కోరుతా ఉన్నాను ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే నరసింహ సార్ గారిని వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అలాగే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హైదరాబాద్ జోన్ ఉషేషా ఖాన్ సార్. కొద్దిగా మంగళ వాయిద్యాలు వాయించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, హానబుల్ చైర్మన్ ఫర్ లెజిస్లేటివ్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, సర్వోత్తమ్ రెడ్డి గారికి అలాగే వేదారం. సో మరి ఈరోజు సూర్యాపేట పట్టణంలో నిజంగా చాలా అద్భుతమైన రోజు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ రోజున మరి సూర్యాపేట పట్టణం నుంచి కాలుష్య మరి తెలంగాణ ప్రభుత్వము గ్రీన్ ఎనర్జీ అంటే ఎటువంటి కాలుష్యం లేని బస్సులను నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతోటి ముందుగా అందరు కూడా సంబంధిత శాఖ మంత్రిగా నేను క్షమాపణ అడుగుతా ఉన్నా. ఎందుకంటే వీళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, శాసనకారుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి గారి, శాసనసభ్యుడు సౌమ్యుల్ గారికి, గౌరవ శాసన మండలి చైర్ మెంబర్ శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఆర్టీసీ అధికారులకు, సర్వోత్తమ్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చుట్టుముట్టు సూర్యాపేట, నటు నడవల్ నల్లగొండ అని సూర్యాపేటకు ఉన్నటువంటి కీర్తి ప్రాముఖ్యత దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రాష్ట్రంలో 7-8 కేంద్రాల నుంచి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించే సందర్భంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ పక్షాన సూర్యాపేటకు కేటాయించిన 79 బస్సుల్లో 45 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరి ముందట రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కా చెల్లెల ఆశీర్వచనం, ప్రభుత్వ నిర్ణయము, కార్మికుల యొక్క కృషి అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రజా పాలన ప్రభుత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నెలకు 300 నుంచి 350 కోట్లు మహిళలు ప్రయాణం చేసిన సొమ్మును ఆర్టీసీకి ఇవ్వడం వల్ల ఇలా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అనేక పెండింగ్ అంశాలను కూడా ఎప్పటికప్పుడు పిఎఫ్ కావచ్చు, వాళ్ళ కోఆపరేటివ్ జమ చేసుకున్న డబ్బు కావచ్చు, అన్నిటినీ పేమెంట్ చేస్తూ ఆర్టీసీ ఎలా లాభాల బాటలో తీసుకుపోతా ఉన్నామంటే ఇలా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో
మాత్రమే సాధ్యమైందనే మాట ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆర్టీసీకి సంబంధించి కార్మికుల సంక్షేమానికి కూడా అనేక సమస్యలు పరిష్కరించినాం. వారికి సంబంధించిన 2-3 అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాటిని కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే కార్మికుల సంక్షేమం వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తిస్తూనే ప్రయాణికులకు సౌకర్యం మెరుగుపరుస్తూ ఈ రోజు ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకుంటూ ఈ 3 స్లోగన్స్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ 45 బస్సులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా చుట్టుపక్కల వాటితో పాటుగా హైదరాబాద్ దాకా కూడా ఈవీ బస్సులు వెళ్తాయి. త్వరలోనే నల్గొండ కేంద్రంలో కూడా ఈవీ బస్సులను ప్రారంభించుకోబోతా ఉన్నాం. హైదరాబాద్ లో ఉన్నాయి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల ఈ బస్సులు నిజామాబాద్ తో సహా ప్రారంభించుకున్నాం. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీ అంటే ఇది ప్రజలది, ప్రభుత్వాన్ని. దీన్ని పరిరక్షించుకుంటూనే ఆర్టీసీకి సంబంధించి చాలా జాగాల్లో ఇప్పుడు వస్తా ఉంటుండే కూడా చిట్యాల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కావాలి. గతంలో ఉండే 10 ఏళ్ల కింద మళ్ళీ ఇప్పుడు బస్సు పునరుద్ధరించబడ్డారు. శాసనసభ్యుల గతంలో బస్సు కావాలని అడిగే వాళ్ళే లేకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా బస్సు కావాలని అడిగేటువంటి పరిస్థితులలో నూతనంగా బస్సులు కొనుగోలు చేయడం, నూతనంగా నియామకాలు చేపట్టడం, ఈ విధంగా అనేక రకాలుగా తెలంగాణ ఆర్టీసీ ఇలా ముందడుగులో ఉంది, ముందుకు పోతా ఉన్నామనే మాట సందర్భంగా మరిగేస్తూ మరొక్కసారి సమయం కాలాతీతమైంది, ఆలస్యమైంది కాబట్టి వేదిక మీద పెద్దల్ని ఎవరిని కూడా మాట్లాడించలేకపోతా ఉన్నాం. మరి ఏమనుకోవద్దు అనే మాట సందర్భంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, వారిని తమ అమూల్యమైన మాకు ప్రొఫెసర్ ఉద్యోగంలో అయిన వారిని మాట్లాడవలసిన తెలంగాణ ఉద్యోగం జరిగినప్పుడు కొత్తగా అప్పటికి మేము యువకులం 2009 ఇలా 2025 ఆనాడు అటు జైపాల్ రెడ్డి గారు వీటి మిగతా సహకార ఎంపీలు అందరం కూడా ఆనాడు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కలిసి పనిచేసినటువంటి సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో వారితో కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్న ఆర్టీసీ సంక్షేమం, ఆర్టీసీ కార్యక్రమాల గురించి చెప్పాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. మెంబర్ మిత్రులు చెవిటి వెంకన్న గారికి, అట్లాగే సర్వోత్తం రెడ్డి గారికి, వీణారెడ్డి గారికి, జిల్లా అధికారులందరికీ, ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులందరికీ, ఎదురుగా కూర్చున్నటువంటి స్నేహితులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పొల్యూషన్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో పర్యావరణాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ శాఖ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు వారి ట్రాన్స్పోర్ట్ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్టీసీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడం కోసం ఒక ప్రోగ్రెసివ్ ఆలోచన విధానంతో అనేక సంస్థలు చేపట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీ. ఒకప్పుడు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థగా పెద్ద ఎత్తున ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ సామాన్యుడి అవసరాలు తీర్చడం కోసం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ రావాల్సినటువంటి ఆదాయం రాకపోవటం వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇది నడపగలమా అనేటువంటి భావంతో ఆనాటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాకుండా అవసరమైతే ఆర్టీసీని వదిలించుకుందాం అనేటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా సామాన్యుల ప్రయాణానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థని మనం కాపాడటం మన బాధ్యత అని చెప్పి ఈనాటి ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి సూచనల్ని మంత్రివర్గంలో చర్చించి దీన్ని నిలబెట్టడానికి, ఆర్థికంగా కాపాడటానికి కూడా తాము చర్యలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. డీజిల్ తో నడిచేటువంటి బస్సుల్ని
వయసు భయపడినటువంటి బస్సుల్ని పక్కన పెట్టి బస్సులు నడుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో ప్రపంచంలో వస్తున్నటువంటి తెలంగాణ ముందుగా అందిపుచ్చుకొని ఇక్కడే ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున పోతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కేవలం సూర్యాపేట బస్ డిపోకే 79 బ్యాటరీ బస్సులు శాంక్షన్ చేస్తే ఇవాళ ఒకటే రోజు 45 బస్సులు మనం ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు సూర్యాపేట డిపోలో 45 బస్సులు ప్రారంభోత్సవం చేసుకొని ఈ ప్రాంతానికి అందిస్తున్నామంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా ఇటువంటి ప్రక్రియని పొన్నం ప్రభాకర్ గారు మొదలు పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా పెద్ద ఎత్తునటువంటి బస్సులు ప్రవేశపెట్టి ఈ దేశంలో నగరాలు ఎదుర్కొంటున్నటువంటి కాలుష్యాన్ని ముందుగానే పసిగట్టి హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకోవాలి. రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి రాజధానిగా నిలుచుకోవాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో కూడా వితిన్ ది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు 2800 బస్సుల్ని హైదరాబాద్ నగరం లోపల వితిన్ ది ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం. 2800 బస్సులు తీసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా నేడు సామాన్యులకి రవాణా సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయడం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈ రోజు దాన్ని విజయవంతంగా మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టింది లేదు, మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 182 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుతున్నారు. ఈ 6100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకుండా ఉంటే కూడా ఈరోజు ఆర్టీసీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు చెప్తున్నాను. చెప్తూ ఈ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా మేము భావించి ఈ కార్యక్రమాల్ని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్నేహితులారా, ఈ ఆర్టీసీని ఈ ప్రభుత్వం కాబట్టి బతికించగలిగింది. అదే గత ప్రభుత్వాలనే అట్లాగే ఉంటే ఇప్పటికే అదొక పెద్ద ఆందోళనకరమైనటువంటి సమస్యగా మారింది. ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు పోతూ ఇంకా భవిష్యత్తులో అనేక ప్రణాళికలు ఉన్నాయి. అంటే కమర్షియల్ గా కూడా ఇంకా లాభదాయకంగా ఉండేటట్టుగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు అనేక ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉపయోగపడేట్టుగా రూపొందించి ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీ అందరికీ సౌలభ్యం మనవి చేస్తూ ఈ సందర్భంగా
ఈ బ్యాటరీ బస్సులు పొందుతున్నటువంటి ఈ సూర్యాపేట ఆర్టీసీ బస్సు డిపోకి అభినందనలు తెలియజేస్తూ ఇందులో ప్రయాణించేటువంటి వారికి ఈ జిల్లా వాసులు కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్కారం. ప్రారంభోత్సవ సమావేశానికి ఇచ్చేసినటువంటి వారికి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ సమావేశానికి చేతిలో పట్టుకుని కానీ కొట్టలేదు ఇంకా జెండా ఊపుతాడు, జెండా ఊపుతాడు మరి అవతల